కార్మికులకు కొండంత అండగా నిలిచే ఈఎస్ఐ హాస్పిటల్స్ ఇప్పుడు సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఈఎస్ఐ కార్డ్ హోల్డర్స్ ఉన్నా సరిపడా డిస్పెన్సరీ స్టాఫ్ లేరు. దీంతో టైంకి వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు. సిటీ హాస్పిటల్స్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రులు ఇవి. రాష్ట్ర విభజనకు ముందు చాలీ వసతులతో నడిచే ఈ హాస్పిటల్స్ కొత్త రాష్ట్రంలోనూ అలాగే కొనసాగుతున్నాయి. పరిస్థితి మారుతుందని భావించినా ఆశించిన స్థాయిలో ఇక్కడ వైద్యం అందట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే మొత్తం కార్మికులు 10 లక్షలకు పైగా ఉండగా వారి కోసం ఏర్పాటు చేసిన డిస్పెన్సరీలు 70 మాత్రమే. ఇందులో 50కి పైగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ పరిధిలోనే ఉండగా మిగతావి జిల్లాలో ఉన్నాయి. ప్రతి హాస్పిటల్ కి ఇప్పుడు నియరెస్ట్ 5 కిలోమీటర్స్ లోపల ఉండే ఒక 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని రికగ్నైజ్ చేసుకోమని కొత్త ఆర్డర్స్ వచ్చినాయండి. సో ప్రతి హాస్పిటల్కి అట్లా అటాచ్డ్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. సో నిజంగా ఎనీ ఎమర్జెన్సీలో ఉంటే కనుక అంతకుముందు ఉండేదండి, ఎమర్జెన్సీలో అడ్మిట్ అయినా కూడా కార్పొరేషన్ వాళ్ళు పే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త దాంట్లో ఏంటంటే ఎమర్జెన్సీలో వెళ్తే మీరు అన్నట్టు వాళ్ళే పే చేసుకొని మనకి రియంబర్స్మెంట్ దగ్గరకు వస్తారు. రూల్ ప్రకారం 3 నుంచి 4 వేల మంది ఎంప్లాయీస్ కు ఒక డిస్పెన్సరీ కేటాయించాలి. కానీ అవేవి పట్టించుకోకుండా ఒక్కో డిస్పెన్సరీకి 2-3 రెట్లు ఈఎస్ఐ కార్డ్ హోల్డర్స్ ని చేరుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 250 పైగా డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా దీనిపై సర్కార్ మాత్రం స్టెప్ తీసుకోవట్లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 4 మల్టీ స్పెషాలిటీ ఈఎస్ఐ హాస్పిటల్స్ ను సమస్యలు వెంటాడుతున్నాయి. హాస్పిటల్స్ లో స్టాఫ్ తక్కువగా ఉండడంతో వర్క్ లోడ్ పెరుగుతోంది. ఈఎస్ఐలో 4000 మంది సిబ్బంది ఉండగా వీళ్లలో 40% మంది కాంట్రాక్ట్ బేస్డ్. స్టాఫ్ పొజిషన్ మనకి రీఆర్గనైజేషన్ అయ్యే వరకు మాకు కాంట్రాక్ట్ డాక్టర్స్ని తీసుకోవడానికి కానీ మనకి ఇన్ జనరల్గా డాక్టర్స్కి 48 క్లియర్ వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే ఫార్మసిస్ట్, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ అంతకుముందు మనకి పాత ప్రకారంగా ఇప్పుడు ఒక డిస్పెన్సరీలో 3000 ఐపీస్ అనుకోండి, వాళ్ళకి ఒక డాక్టర్ డిస్పెన్సరీ. కానీ ఇప్పుడు అన్ని ఐపీస్ కూడా పెరిగి వాళ్ళ దగ్గర 6000 అయ్యారు, 8000 అయ్యారు. సో ఆ పాతవి కూడా మనం అప్డేట్ చేసుకొని ఇప్పుడు మేము క్లియర్గా పంపించాము. ఇప్పుడు రీఆర్గనైజేషన్ కంప్లీట్ అయ్యాక మనకు కూడా ఇప్పుడు వేకెన్సీస్ ఇస్తారు. ఇక ఈఎస్ఐ కింద దీర్ఘకాలిక రోగులకు ఖరీదైన మందులను సపరేట్ కౌంటర్స్ లో ఇస్తున్నామని చెప్తున్నా కొన్ని డిస్పెన్సరీల్లో సాధారణ జబ్బులకు కూడా మందులు అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. డిస్పెన్సరీలు పెంచి సమస్యను పరిష్కరించాలి అంటున్నారు ఈఎస్ఐ కార్డ్ హోల్డర్స్.